భారతదేశం రహస్యాలతో నిండిన పవిత్ర భూమి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న కేదారేశ్వర్ గుహ మందిరం కూడా అలాంటి అద్భుతమైన స్థలాల్లో ఒకటి. ఈ గుహ మందిరం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, దాని చుట్టూ తిరిగే మిస్టరీలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను, భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ గుహ మందిరం హర్షగిరి కొండల మధ్యలో ఉంది. ఇది భీమశంకర అరణ్యంలో భాగంగా పరిగణించబడుతుంది. చరిత్రకారుల ప్రకారం ఈ గుహను 11వ లేదా 12వ శతాబ్దంలో యాదవ రాజవంశం కాలంలో నిర్మించారు. ఇది భగవంతుడు కేదారేశ్వర మహాదేవుడుకు అంకితం చేయబడింది. గుహలోని ప్రధాన ఆకర్షణ ఒక పెద్ద శివలింగం. ఇది నీటితో చుట్టబడి ఉంటుంది. చుట్టుపక్కల గోడలపై పురాతన శిల్పాలు, శైవ సాంప్రదాయానికి సంబంధించిన చెక్కిన చిత్రాలు ఉన్నాయి. కేదారేశ్వర్ గుహ మందిరంలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం శివలింగం చుట్టూ ఎప్పుడూ నీరు ఉండడం. ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందో ఇప్పటికీ ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. వేసవి కాలంలో కూడా ఈ నీరు ఎప్పటికీ ఎండిపోదు. శివలింగం చుట్టూ ఉండే నీరు మంచులాగా చల్లగా ఉంటుంది. ఇది భూమిలోని రహస్యమైన నీటి ప్రవాహాలతో సంభవిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుహలో శివలింగం చుట్టూ 4 రాతి స్తంభాలు ఉన్నాయి. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలను సూచిస్తాయి. ప్రతి యుగం ముగిసినప్పుడు ఒక స్తంభం కూలిపోతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం 3 స్తంభాలు కూలిపోయి ఒకటే నిలిచి ఉంది. కలియుగం చివరికి అది కూడా కూలిపోతుందని భక్తులు నమ్ముతారు. ఇది ఈ గుహ మందిరానికి అత్యంత ఆధ్యాత్మికమైన మిస్టరీని అందిస్తుంది.